హాయ్ అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఎంతోమంది వీరులను తయారు చేసిన మంచి మోటివేషనల్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రైనింగ్ సెంటర్లో నేను 2006 నుండి 2009 వరకు ఎన్సీసీ ఎయిర్ వింగ్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ వరంగల్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ గ్రౌండ్తో పాటు పరేడ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎంతోమంది వీరులు పరేడ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. జాన్ బి దెంగే, ఖూన్ బి దెంగే, దేశ్ కమిటీ కబిన దెంగే అంటూ పరేడ్ చేస్తుంటే రోమాలు నిక్క పొడుస్తాయి. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ట్రైనీస్కి అందరికి ఇట్లా పుల్అప్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ మన బాడీ ఒక 10-20 కేజీల వెయిట్ వేసుకుంటారు, వెయిట్ వేసుకొని చేస్తారు. ఇది అసలు ఎట్లుంటుంది అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల స్ట్రెంత్ పెరుగుతుంది, హ్యాండ్ స్ట్రెంత్, బాడీ ఇమ్యూనిటీ. ఇలా చేయాలి. ఇప్పుడు మీరు చూసిందంతా, ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ మీరు చూసిందంతా ఇది ట్రైనింగ్ గ్రౌండ్ 4th బెటాలియన్. 2006 to 2009 ఆ ప్రాంతంలో నేను ఎన్సీసీ చేశాను. ఈ గ్రౌండ్లో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ హన్మకొండలో నా డిగ్రీ కంప్లీటెడ్. నా ఎన్సీ చేసినప్పుడు ఒక 12-13 ఏళ్ళ క్రితం ఇదంతా రన్నింగ్ డైలీ చేసేది. ఇందులో మళ్ళీ 13-14 ఇయర్స్ తర్వాత మళ్ళీ వామప్ ఎలా ఉంటుందని కొన్ని చేశాను. ఇవన్నీ ఇది వచ్చేసేమో మొత్తం ఇక్కడ అంత ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది. ఇందులో చాలా హార్డ్ డీల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పరేడ్ గ్రౌండ్. మేము ఎన్సీసీ చేసినప్పుడు అయితే ఆ లెవెల్, ఆ ఫీల్ వేరే ఉండే. 2006 to 2010 బాగా జరుగుతుంది. ఎన్సీసీ ఢిల్లీ రాజ్పథ్ పరేడ్, ఆర్డీ పరేడ్ కానీ బాగా ప్రిపేర్ అయ్యాం మేము. ఇప్పుడే వస్తున్నారు అక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్లో వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ కానిస్టేబుల్స్. మేమంతా ఇక ఎన్సీసీ క్యాండిడేట్స్ కాబట్టి మేము ఇట్లా వస్తాం. ఇట్లా అప్పుడప్పుడు మాకు ఇందులో ఇలా అలౌడ్ ఉంటుంది మాకు. మేము ఇక్కడ మామ్నూరు బెటాలియం, మాకు ఎన్సీసీ వచ్చేసి నేను ఎయిర్ వింగ్లో ఎన్సీసీ క్యాండిడేట్ని. ఇందులో అప్పట్లో పరేడ్ చేసేది, ఎన్సీసీ పరేడ్ కూడా. అంతా వాళ్ళు కొత్త వస్తారు, న్యూ జాయినింగ్ బ్యాచ్ వాళ్ళని. మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా గ్రౌండ్స్కి వెళ్ళండి. గ్రౌండ్ స్ట్రెంత్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిట్నెస్ మించింది ఏంది లేదు. అందరు ఫిట్గా ఉండాలి ఫ్రెండ్స్. మన ఇండియా స్ట్రాంగ్గా ఉండాలి. క్యాంపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఈ బెటాలియంలో గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పోలీసులు ట్రైనింగ్ చేసే వాళ్ళందరికీ ఇది మెస్. ఇది ఇట్లా మెస్ ఫెసిలిటీ ఇలా ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీ. ఎక్సలెంట్ ఉంది లడ్డు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ 4వ బెటాలియం ఎదురుగానే వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. నిజాం పరిపాలన సమయంలోనే ఈ వరంగల్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ఉండేవి. కానీ మధ్యలో ఈ సర్వీసులన్నీ ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఒక్కొక్క అడుగు పడుతూ ఎయిర్పోర్ట్ దిశగా ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ముందుకెళ్తుంది. ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఈ మామ్నూరులోనే ప్రాక్టీస్ చేసేది చిన్న చిన్న గ్లైడర్స్తోని. ఈ ఎయిర్పోర్ట్ పడ్డాక వరంగల్ దశ మారుతుంది.